హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ ఆనపకాయ పప్పు అండి. కందిపప్పు తీసుకున్న ఇంగ్రీడియంట్స్: కందిపప్పు 1 కప్పు, ఆనపకాయ ముక్కలు, 1 ఉల్లిపాయ తీసుకున్నానండి తరిగి, పోపు దినుసులు, తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, మిరపకాయలు తీసుకుందాం. వీటికి తయారు చేద్దాం. అలా నెక్స్ట్ బాండి పెట్టుకుందాం. కందిపప్పు వేసుకున్నాను. ఇదిలాగా పెట్టుకొని దీని పప్పును కొంచెం ఫ్రై చేయాలండి. పప్పు వేసుకొని కొంచెం ఎర్రగా వేపాలి. వేగింది ఎర్రగాన. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లో తీసుకొని కడుగుదాం శుభ్రంగా. ఈ పప్పు ఇలా వాటర్ వేసి శుభ్రంగా కడుక్కుందాం అండి. వేపిన పప్పుని కడుక్కొని వాటర్ వంపేద్దాం ఇలా. నెక్స్ట్ ఏమో ఇందులో ఆనపకాయ ముక్కలు వేసేద్దాం. వాటర్ వేసుకుందాం. ఇందులో ఇలా ములిగేంతవరకు నీళ్ళు వేసుకుందాం అండి. వేసుకొని ఇందులో ఆయిల్ కొంచెం, పసుపు కొంచెం వేసి ఉడికించుకుందాం. ఆయిల్ కొంచెం పసుపు, ఉడికించుకుందాం అండి. కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్లు ఉంచుకుందాం అండి దీన్ని. ఇగటండి పప్పు ఉడికిపోయింది. పప్పు ఆనపకాయ కలిపి ఉడికించానండి. కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి, 1 స్పూన్ నూనె వేసి 5 విజిల్ నుంచి ఉడికించుకున్నాను ఇది. నెక్స్ట్ దీన్ని తాలింపు పెట్టుకుందాం. కళాయి పెట్టుకుందాం అండి. హీట్ ఎక్కింది కళాయి. కొంచెం ఆయిల్ వేద్దాం. సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కినిద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. తెల్లుల్లి 1 పాయ తీసుకున్నాను. రెబ్బల్లా చేసుకొని కొంచెం వేగనిద్దాం తెల్లుల్లి. నెక్స్ట్ ఇదిగోటి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ ముక్కలండి. ఈ కారం మీ తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. మిరపకాయలు, కారం పొడి కొంచెం ఎర్రగా వేగాలి. ఈ 1 ఉల్లిపాయ తరిగి ఉంచుకున్నాం కదండి. 1 ఉల్లిపాయ ముక్కలు సరిపోతుంది. గుండా తరుక్కున్నాను. వేసుకుందాం. కొంచెం ఫ్రై చేద్దాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనిద్దామండి ఉల్లిపాయలు. పసుపు కొంచెం వేసుకుందామండి. మనం ఉడికించినప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి. అప్పుడు వేసుకున్నాం కదా, ఎక్కువైతే మళ్ళీ బాగుండదు. కొంచెం వేగనిద్దాం ఇలాగా. పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గ వేసుకోండి. వేగిపోయింది. ఇప్పుడు పప్పు వేసేద్దాం ఇందులోని. వేగిపోయింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు ఇందులో వేసేద్దామండి ఇలాగా. కొంచెం 5 మినిట్స్ ఉడకనిద్దాం ఇలాగా. కొంచెం కారం వేసుకుందాం అండి. కొంచెం కారం పౌడర్. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇంకా
కారం వేసాం కదా, ఒక 2 నిమిషాలు ఉడికిపోతే అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అయిపోయింది, ఇంకా రెడీ. చాలా రుచిగా ఉంటుందండి ఆనపకాయ పప్పు. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆపేసారండి, అయిపోయింది. ఇలా ఉంటే, ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. రెడీ అయిపోయిందండి, పప్పు ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.